అనంతపురం జిల్లా కదిరిలో సీఐగా పనిచేసి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పిన గోరంట్ల మాధవ్ వైసీపీలో చేరారు. పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్ లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు జరిగిన సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి, సీఐ మాధవ్ మధ్య అప్పట్లో విభేదాలు భగ్గుమన్నాయి. జేసీ, సీఐ మాధవ్ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అయితే సీఐ మాధవ్ మీసం తిప్పి తిరిగి హెచ్చరించడం అప్పట్లో సంచలనమైంది. పోలీస్ సంఘం సైతం సీఐ మాధవ్ కు బాసటగా నిలిచింది. ఇప్పుడు ఏకంగా ఆయన పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా కదిరిలో సీఐగా పనిచేసి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పిన గోరంట్ల మాధవ్ వైసీపీలో చేరారు. పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్ లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు జరిగిన సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి, సీఐ మాధవ్ మధ్య అప్పట్లో విభేదాలు భగ్గుమన్నాయి. జేసీ, సీఐ మాధవ్ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అయితే సీఐ మాధవ్ మీసం తిప్పి తిరిగి హెచ్చరించడం అప్పట్లో సంచలనమైంది. పోలీస్ సంఘం సైతం సీఐ మాధవ్ కు బాసటగా నిలిచింది. ఇప్పుడు ఏకంగా ఆయన పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.